శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 21 జూలై 2024 ఆదివారం వార ఫలాలని తెలియజేస్తున్నాను. మొట్టమొదట ఆదిత్యాది నవగ్రహాలను స్మరించి తిథివార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తాను. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ పురుషుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహేభ్యో నమః. తిథి ఆదివారం రోజు తిథి పూర్ణిమ సాయంత్రం 4:12 వరకు పూర్ణిమ తిథి ఉన్నది. వారం భానువారం అనగా ఆదివారం. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. రాత్రి 1:52 వరకు ఉన్నది ఉత్తరాషాఢ. యోగం విష్కంభ యోగం రాత్రి 11:23 వరకు ఉన్నది. కరణం భవకరణం సాయంత్రం 4:12 వరకు భవకరణం స్థితి పొంది ఉన్నది. అనంతరం వర్జ్యం ఉదయం 10:13 ప్రారంభమై 11:47 వరకు వర్జ్యము ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 ప్రారంభమై 5:41 వరకు దుర్ముహూర్తము స్థితి పొంది ఉన్నది. ఆ రోజు తిథి వార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తముల వివరములు ఇవి. ఇప్పుడు మనం మేషరాశి మొదలు 12 రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. వ్యయమందు కనుక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు కలుగుతాయి అని శాస్త్రం చెబుతోంది. అలాగే ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దానితో పాటు చిన్నపాటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఛాయాస్వరూపిణే నమః, ఓం ఛాయాస్వరూపిణే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపం చెయ్యడం, దుర్గా అమ్మవారిని దర్శించడం, దుర్గా అమ్మవారికి ఒక శుక్రవారం రోజున దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ప్రస్తుతం రాశియందు గురుడు కుజుడు స్థితి పొంది ఉన్నారు. రాశిలో గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే విచారము, గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే స్థానచలనము కనిపిస్తున్నాయి. అలాగే రాశి అనగా శరీరాన్ని అంటే తనువుని కూడా చూస్తాం. లగ్నము, రాశి ఇవన్నీ కూడా తనుభావం కింద మనం భావిస్తాం. కాబట్టి శారీరక ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది. అలాగే కుజగురులు కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. దానితో పాటు ప్రతి విషయానికి ఎక్కువ ఆలోచన, విచారణ చేసేటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. కనుక ఈ రాశివారు మొట్టమొదట కుజగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ, ఓం జీవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం చేత వృషభ రాశి వారికి యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు మానకుండా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకుని చక్కగా గోవుకి ఆహారాన్ని సమర్పించి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక 12 ప్రదక్షిణలు చేయడం చేత ఈ వృషభ రాశి వారికి ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు మంగళవార గురువార నియమాన్ని పాటించడం చేత అన్ని విధాల బాగుగా ఉంటుంది. అనంతరం మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, వ్యయమందు కుజుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు కనుక గురుడు ఉన్నట్లయితే నష్టము కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వ్యయమందు కనుక కుజుడు ఉన్నట్లయితే కష్టములు సంభవించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వ్యయమందు గనక చతుర్థమందు గనక కేతువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. ఉద్యోగంలో పెద్దవారితోటి సమస్యలు, అలాగే రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు, శత్రుత్వము, వాటి వల్ల కష్టములు, ధన వ్యయం వల్ల కష్టములు, పెద్దవారితో వచ్చే ఇబ్బందుల వల్ల కష్టములు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం జీవాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, అలాగే ఓం స్థూల శిరసే నమః అనేటువంటి నామాన్ని ఓం స్థూల శిరసే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే ఈ మిథున రాశి వారు గురువార మంగళవార నియమాన్ని పాటించడం, అదేవిధంగా ఈ వారం సోమవారం రోజున శివారాధన చెయ్యడం, శివాభిషేకం చెయ్యడం చేత అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు కనుక వీలైనట్లయితే మీకు సమీపంలో ఎక్కడైనా రావి చెట్టు ఉన్నట్లయితే ఆ రావి చెట్టుకి గురువారం రోజున ఒక 11 ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా శాంతించేటువంటి అవకాశం ఉన్నది. ఇది మిథున రాశి యొక్క ఫలం. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే మరణ భయం, అలాగే ప్రాణం పోతుందేమో అనేటువంటి భయాన్ని శని కలగజేస్తాడు. అలాగే ప్రజలతోటి ఇబ్బందులు కలగజేస్తాడు. ప్రభుత్వ సంస్థలతోటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు భయపడాల్సిన పని ఏమీ ఉండదు. కేవలం భగవన్నామం చెయ్యడం చేత ఎప్పుడూ రక్షణ జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. కాబట్టి ఈ అష్టమమందు శని ఉండడం చేత వీరు ఓం నీలోత్పల నిభాయ నమః, ఓం నీలోత్పల నిభాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, వీరు శివాలయానికి మానకుండా వెళ్ళి రోజుకు 11 ప్రదక్షిణలు చొప్పున చేస్తూ ఉండడం, శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అలాగే పేదవారికి వీరి శక్తి కొలది ఆహారం ఇవ్వడం చేత చక్కటి మనశ్శాంతి కలుగుతుంది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. 8ంట రాహువు ఉన్నట్లయితే చోర భయం, దొంగల భయం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్నపాటి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటి యందు కూడా జాగ్రత్త వహించండి. అంత కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీయో కూడా లేదు. ఈ రాశి వారు ఓం ఛాయాస్వరూపిణే నమః, ఓం ఛాయాస్వరూపిణే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, అలాగే వీరు దుర్గా అమ్మవారిని దర్శించడం,
చెయ్యడం వల్ల వీరికి ఉపశమనం కలుగుతుంది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు కేతు ఉంటే ప్రతి విషయంలోనూ కూడా భయం. ఏ పని చేద్దామన్నా భయం. మొదలు పెడదాము అంటే ఏం జరుగుతుందో అని భయం. దీనితోటే అప్పుడే కొంతకాలం నుంచి, కొన్ని నెలల నుంచి వీళ్ళు చెయ్యాల్సిన పనులు భయంతో ముందుకు వెళ్ళటం లేదు. కాబట్టి వీళ్ళు గణపతిని ఆరాధన చెయ్యడం, అలాగే ఓం స్థూల శిరసే నమః అనేటువంటి నామాన్ని జపించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే వీరు గణపతికి చవితి తిథి వచ్చిన రోజున గరికినివ్వడం చేత కూడా వీళ్ళు అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తాయి. అనంతరం తులారాశి. ప్రస్తుతం తులారాశి వారికి వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. వ్యయమందు కేతువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు, ఏదో అనుకున్న పని అవ్వకపోవడం, దాని చేత కష్టం సంభవించడం, కుటుంబంలో ఏదో ఇబ్బంది, దానివల్ల కష్టం, ఏదో అనారోగ్యం, అది ఆరోగ్య సంబంధమైంది కాదని వైద్యులు చెప్పడం, కానీ దానివల్ల కష్టం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ఓం స్థూల శిరసే నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ, దానితో పాటు ఓం లక్ష్మీ గణపతయే నమః అనేటువంటి నామాన్ని కూడా చేసుకోవడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. గణపతిని దర్శించడం చేత విఘ్నములు, కష్టములు రాకుండా ఉంటాయి. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఉదర సంబంధమైనటువంటి బాధలు, వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు, గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు, స్థల సంబంధమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు కూడా కనిపించే అవకాశం ఉంది. వీరికి కొంచెం బద్ధకం కూడా అర్ధాష్టమ శని వల్ల పెరిగే అవకాశం ఉంది. ఇది వరకు చేయాల్సినటువంటి కార్యం త్వరితంగా చేసేవారు కొద్దిపాటి ఆలస్యాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఓం నీలోత్పల నిభాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే శనివార నియమాన్ని పాటించడం, ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చెయ్యడం, వీరు చెయ్యడం చేత వీరికి చక్కటి మనశ్శాంతి కలుగుతుంది. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత గౌరవ నష్టం, వాహనముల యందు ఇబ్బందులు, విద్యార్థులకి ఉద్రేకం, చదువుకునే వాళ్ళకి వాటి యందు చిన్నపాటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఓం ఛాయాస్వరూపిణే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ మానకుండా విద్యని అధ్యయనం చేసేవారు ఈ నామంతో పాటు ఓం మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని కూడా జపం చెయ్యడం చేత విద్య యందు ఆటంకములు లేకుండా విద్య పూర్తవుతుంది. అలాగే అందరూ కూడా ఈ రాశివారు, ధనురాశివారు అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని ఆరాధన చెయ్యడం వీరికి యోగ్యప్రదం. అలాగే గోవుకి పచ్చి ఆహారాన్ని ఏదైనా సమర్పించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ప్రస్తుతం 2వ స్థానమందు శని, ఏలినాటి శని అంత్యమందుంది. శని గనక వ్యయమందు ఉన్నట్లయితే వారికి ధన నష్టం, స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఓం నీలోత్పల నిభాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ గోవుకి తౌడు, నానబెట్టినటువంటి ఉలవలు, అలాగే అవి తినేటువంటి ఆహారం ఇంకేవైతే ఉంటాయో వాటిని కొద్దిగా నానబెట్టి అది తినడానికి యోగ్యంగా ఉండేటట్టుగా పదార్థాన్ని తయారు చేసి ప్రతి శనివారం సాయంత్రం గోవుకు అందించడం చేత వీరికి ఇబ్బందులు లేకుండా అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు శనివార నియమాన్ని పాటించడం
అన్ని విధాలా మంచిది. వీరు ఆంజనేయ స్వామి వారిని పరమేశ్వరుణ్ణి దర్శించడం చేత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అనంతరం కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుకుజులు, అష్టమమందు కేతువు. ప్రస్తుతం కుంభరాశి వారికి ఉన్నటువంటి స్థితి కొద్ది ఇబ్బందికరమైనటువంటి స్థితి కనబడుతోంది. ఎందుకని అంటే జన్మమందు శని గనక స్థితి పొందినట్లయితే విపత్తులు, ఆపదలన్నమాట. అనుకోకుండా ఏదో ఆపద వస్తూ ఉంటుంది. అలాగే చతుర్థమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం. చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శత్రుపీడ, వాహనముల యందు ఇబ్బందులు, తల్లి ఆరోగ్యములు సమస్యలు ఇవన్నీ కనిపిస్తాయి. అష్టమమందు కేతువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే చోర భయం, మన ధనం గాని ద్రవ్యం గాని వస్తువులు గాని చోరగ్రస్తం కావడం, దొంగతనం జరగడం కనిపిస్తోంది. కనుక కుంభరాశి వారు ఒక్క 45 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. అలాగే కుంభరాశి వారు ఈ వారం రోజులు కూడా ప్రధానంగా చేయాల్సినటువంటిది ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని వీరు 27 సార్లు కన్నా ఎక్కువ చెయ్యడం మంచిది. 27 సార్లు మామూలుగా నేను అందరికీ చెబుతున్నాను. ఈ రాశివారు 54 సార్లు గాని 108 సార్లు గాని ఆ నామాన్ని, దానితో పాటు ఓం జీవాయ నమః అనేటువంటి నామాన్ని, ఈ రెండింటిని ఎంత ఎక్కువ వీళ్ళు జపం చేయగలిగితే అంత సమస్య రాకుండా వీళ్ళు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు వీరు మంగళవారము, గురువారము 2 రోజులు కూడా శక్తి ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వరుడికి, పరమేశ్వరుడికి కాని, మేధాదక్షిణామూర్తికి కాని అర్చనాదులు, అభిషేకము చేయించడం మంచిది. ఓవేళ అంత శక్తి లేనటువంటి వారు బయలుదేరి ఆయన దర్శనానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనానికి వెళ్ళి దర్శించుకుని ఒక చిన్నపాటి పాల ప్యాకెట్ అయినా సరే భగవంతుడికి సమర్పించండి. కొద్దిపాటి క్షీరములను సమర్పించండి, సరిపోతుంది. అలాగే గురువారం నాడు దక్షిణామూర్తి ఆలయం దగ్గరుంటే దాంట్లో గాని, పరమేశ్వర ఆలయంలో గాని కొద్దిపాటి పాలు సమర్పించి అభిషేకం చేయించినట్లయితే బాగుంటుంది. ఈ శని ప్రభావం పెద్దగా ఇప్పుడు కనిపించదు. గురుకుజుల యొక్క ప్రభావం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందది ఆచరిస్తూ వీలైనంత వరకు మీరు మీ సమీపంలో గనక రావి వృక్షం ఉన్నట్లయితే దానికి 21 ప్రదక్షిణలు చెయ్యండి. చేసినట్లయితే శారీరక బాధ రాకుండా ఉంటుంది, ఆర్థిక సమస్యలు దగ్గరికి రాకుండా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మీకు మంచిది. వీలైనంత వరకు మీకు తోచిన ఆహారాన్ని గురువారము, మంగళవారము, శనివారము ఈ 3 వారాలు కూడా గోవుకు సమర్పించండి. మనం ఇచ్చే ఆహారం గోవుకి ఆరోగ్యానికి అన్ని విధాలా యోగ్యప్రదమైంది ఇవ్వాలి తప్ప మనం తిననటువంటివి, పనికి రానటువంటి పదార్థములేవి కూడా భగవంతుడికి మనం సమర్పించకూడదు. మనం భగవంతుడికి ఏదైతే సమర్పిస్తామో, గోవు అంటే సర్వదేవతా స్వరూపం. ఎందుకండి ఈ గోవు గురించి చెప్తున్నారు మీరు? ఈ గోవుకు పెట్టమంటున్నారు అంటే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని శాస్త్రం చెప్పబడుతోంది. గవాం అంగేషు తిష్టంతి, గోవు యొక్క శరీర భాగముల యందు 14 భువనాలు కూడా ఉన్నాయన్నమాట. 14 భువనాలు ఉన్నాయంటే 14 భువనాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భగవంతుళ్ళందరూ కూడా, దేవతామూర్తులందరూ కూడా ఉంటారు. అలాగే దాని యొక్క పాదముల యందు దేవతలున్నారు, దాని యొక్క వాలం అంటే తోక యందు దేవతలున్నారు, వాటి శృంగముల యందు దేవతలున్నారు, చెవుల యందు దేవతలున్నారు. దాని యొక్క శరీర భాగములు ఎన్నైతే ఉన్నాయో అన్ని భాగములలోనూ కూడా సమస్త దేవతలు స్థితి పొందున్నారు. దీనికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే మనం గోవుకి ఆహారం ఇవ్వడం చేత ఈ పాలు ఒక్క చుక్కైనా సరే భగవత్ కార్యానికి వినియోగపడిన దాని నుంచి వచ్చినటువంటి నెయ్యతోటి ఏదైనా యజ్ఞాది క్రతువులు జరిగినా తత్ఫలితం వెంటనే మీకు కలుగుతుంది. దానికోసం గోవుకి ఆహారం పెట్టమని చెబుతున్నాను. పెట్టడం వల్ల మంచిది. అది కూడా గోవుకి ఇచ్చేటువంటి ఆహారం మనం ఏదైతే తింటామో ఆ ఆహారాన్ని దానికి సమర్పించాలి తప్ప వ్యర్థ పదార్థాలు గోవుకు పెడితే
ఫలితాలు కూడా సవ్యంగా మనకి అందవు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి రాశియందు రాహువు స్థితి పొంది ఉన్నాడు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. కాబట్టి వ్యయమందు శని ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం. రాహువు గనక రాశియందుంటే భయం. ఇవి బాధ పెడతాయి వీళ్ళని. ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. లేని సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ప్రస్తుతం మీనరాశి వారికి ఇబ్బందులు అనేటువంటివి జన్మరాహువు వల్ల, వ్యయశని వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు మొట్టమొదట ఓం నీలోత్పల నిభాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, అలాగే ఓం ఛాయాస్వరూపిణే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం, శనివార నియమాన్ని పాటించడం, పార్వతీ అమ్మవారిని, పరమేశ్వరుణ్ణి మానకుండా నిత్యం సాయం సంధ్యా సమయమున దర్శించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. వీరు కూడా గోశామ చెయ్యడం, గోవుకు ఆహారం ఇవ్వడం, పేదవారికి ఆహారం వారి శక్తి కొలిది సమర్పించడం అన్ని విధాల మంచిది. ఇది 12 రాశుల యొక్క ఫలితం. ఇప్పుడు ఈరోజు ఆదివారం నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి వేద మంత్రములను చెప్పి అందరికీ కూడా ఆశీర్వచనాన్ని చేస్తాను. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనాభృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణజతి బ్రాహ్మణారుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాద్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలంకీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యా అనంతరాజాయ సర్వస్తోమోతి రాత్రౌ ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య చిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. ఓం తన్నో విశ్వే ఉపశృణ్వంతు దేవాః తదషాఢా అభిషంయంతు యజ్ఞం తన్నక్షత్రం ప్రథతాం పశుభ్యః కృషిర్వృష్టిర్యజమానాయ కల్పతాం శుభ్రాః కన్యాజుభతజः సుపేషసః కర్మకృతः సుకృతోభిర్యావతీః విశ్వాన్ దేవాన్ హవిషా వర్ధయంతి అషాఢాః కామముపయాంతు యజ్ఞం పూర్వదిగ్భాగే చంద్రో దేవతాజంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే దక్షిణదిగ్భాగే యమో దేవతాజమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే పశ్చిమదిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే ఉత్తరదిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జజతి జజే ఏవం వేద పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజజా పశుభిర్మిథునైర్జాజతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జహ్వతి య ఉచైన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ
आजुष्येवेन्द्रजे प्रतिष्ठति। सर्वेषां यजमानानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु, शरीर आरोग्यता फलसिद्धिरस्तु। सहकुटुम्बानां सपुत्रकानां सपुत्रिकानां सभ्रातृकानां सबान्धवानां सपरिवाराणां शरीरे वर्तमान वर्तिष्यमान वात पित्त पैत्य कपोद्भव नानाकारण निमित्त सर्वव्याधि निवारण द्वारा परिपूर्ण आरोग्यता फल सिद्धिरस्तु। आदित्यादि नवग्रह दोष परिहार द्वारा ऋणबाधा शत्रुबाधा रोगबाधा ग्रहबाधा निवारणोस्तु। श्री बाला त्रिपुर सुंदरी समेत मेधा दक्षिणामूर्ति स्वामी देवता प्रसादेन यजमानस्य गृहे धन कनक वस्तु वाहन सकल संपदा संप्राप्ति फल